సో హాయ్ ఎవ్రీవన్. నేను 3 ప్రోగ్రామ్స్ చేశాను. లాస్ట్ ప్రోగ్రామ్ ఏమో 2 స్ట్రింగ్స్‌ని కన్‌కాట్ చేసే ప్రోగ్రామ్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే, ఒక స్ట్రింగ్‌లో న్యూమరికల్ క్యారెక్టర్ ఉన్నప్పుడు దాన్ని ఇంటీజర్ కింద ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాము. సో, ఇప్పుడు ఫోర్త్ ప్రోగ్రామ్ రాస్తున్నాను. p4.py. సో, ఫస్ట్ మనం ఒక ఒక వేరియబుల్ డిక్లేర్ చేద్దాం. ఏ అనే వేరియబుల్ డిక్లేర్ చేసి దానికి 100 అనే న్యూమరికల్ క్యారెక్టర్‌ని ఇస్తున్నాను. సో, ఇట్స్ ఎ స్ట్రింగ్. ఏలో ఇప్పుడు స్ట్రింగ్ ఉన్నట్టు ఆహ్, మనం దీన్ని ఇంటీజర్ కింద కన్వర్ట్ చేయాలి. ఇంటీజర్ కింద కన్వర్ట్ చేయడానికి ఇంట్ అనే ఫంక్షన్ కాల్ చేయాలి. దానికి ఏని పాస్ చేస్తే ఏలో ఉన్న వాల్యూని అది స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసి ఇచ్చిద్ది. రిటర్న్ చేసిద్ది. ఇచ్చిద్దంటే రిటర్న్ చేసిద్ది. రిటర్న్ చేసిన వాల్యూని నేను మళ్ళీ ఏకే అసైన్ చేస్తున్నాను. సో, అది ముందు స్ట్రింగ్‌గా ఉంది. తర్వాత ఇంటీజర్‌గా కన్వర్ట్ అయ్యింది అని తెలియడానికి నేను ఒక ప్రింట్ ఫంక్షన్‌ని కాల్ చేస్తాను. సో, ప్రింట్ ఫంక్షన్‌కి నేను ఏం పాస్ చేస్తానంటే, ఏ బిఫోర్ కన్వర్టింగ్ దాని టైప్ ఏంటో తెలియాలి కాబట్టి టైప్ ఆఫ్ ఏ బిఫోర్ కన్వర్టింగ్ అని అంత లాంగ్‌గా ఇవ్వకుండా, సో, ఏ బిఫోర్ కన్వర్టింగ్ టైప్ ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నాను ఇప్పుడు. టైప్‌కి ఏ పాస్ చేస్తే దాని ఏ ఏ అనే వేరియబుల్‌లో ఏ వాల్యూ ఉందో దాని టైప్ రిటర్న్ చేసిద్ది. సో, ఏని కన్వర్ట్ చేసినాక దాని వాల్యూ ఎంతో చూద్దాము. సో, కాపీ పేస్ట్ చేశాను నేను. ఏ ఆఫ్టర్ కన్వర్టింగ్ కదా! ఆఫ్టర్ కన్వర్టింగ్ టైప్ ఆఫ్ ఏ ఏంటో చూద్దాము. సో, బిఫోర్ కన్వర్టింగ్ దాని టైప్ స్ట్రింగ్ అని మనకు తెలుసు. కానీ బికాజ్ వి నీడ్ ద ప్రూఫ్ వి ఆర్ ప్రింటింగ్ ఇట్. సో, మనకేం ప్రింట్ అయిద్దంటే ఏ బిఫోర్ కన్వర్టింగ్ కాలన్ అని ప్రింట్ అయ్యి దాని పక్కన క్లాస్ ఎస్టీఆర్ అని ప్రింట్ అయ్యిద్ది. కన్వర్ట్ చేసిన తర్వాత ప్రింట్ ఏ ఆఫ్టర్ కన్వర్టింగ్ కాలన్, అదే ప్రింట్ ఫంక్షన్ కాల్ చేసాం. ఏ ఆఫ్టర్ కన్వర్టింగ్ కాలన్ అని ప్రింట్ అయ్యి టైప్ ఆఫ్ ఏ ఇంటీజర్ అయ్యిద్ది కాబట్టి ఇంట్ అని ప్రింట్ అయ్యిద్ది. సో, అవుట్‌పుట్ చూద్దాము. హియర్ ఇస్ ద అవుట్‌పుట్. ఏ బిఫోర్ కన్వర్టింగ్ క్లాస్ ఎస్టీఆర్, ఏ ఆఫ్టర్ కన్వర్టింగ్ క్లాస్ ఇంట్. సో, దాంట్లో ఇంటీజర్ న్యూమరికల్ క్యారెక్టర్ ఉంది కాబట్టి దాన్ని ఈజీగా ఇంటీజర్ కింద కన్వర్ట్ చేసింది. కానీ ఇప్పుడు మనం ఇంకో వేరియబుల్ డిక్లేర్ చేద్దాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ b = ఇందులో ఒక స్ట్రింగ్ ఉందనుకుందాం. స్ట్రింగ్ MADHU మధు అనే స్ట్రింగ్ ఉంది. సో, ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే దీన్ని ఇంటీజర్ కింద కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తాం. దాన్ని మళ్ళీ bకి అసైన్ చేసేద్దాము. సో, int ఆఫ్ b. సో, bలో ఉన్న వాల్యూ మధు కాబట్టి దాన్ని ఇంట్ కింద కన్వర్ట్ చేసి దాన్ని bకి అసైన్ చేశా. సో, అసైన్ చేశా కదా! ఇప్పుడు దాన్ని ఒకసారి మనం ఈ ప్రోగ్రామ్‌ని రన్ చేసి చూద్దాం. ప్రోగ్రామ్ రన్ చేసినాక మనకి ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చింది చూసారా? వాల్యూ ఎర్రర్. ఇన్వాలిడ్ లిటరల్ ఫర్ ఇంట్ ఫంక్షన్ విత్ బేస్ 10 మధు. సో, మధు అనేది స్ట్రింగ్ కదా! దాన్ని ఇంటీజర్ కింద కన్వర్ట్ చేయడం కుదరదు అని చెప్తుంది మనకక్కడ. సో, ఇంటీజర్ కింద కన్వర్ట్ చేయడం కుదరదు అన్నాం. మరి స్ట్రింగ్‌ని ఇంటీజర్ కింద కన్వర్ట్ చేయడం కుదరదు. ఫ్లోట్ వాల్యూని కన్వర్ట్ చేయగలమా? సో, అది చూద్దాం ఇప్పుడు. సో, మధు ప్లేస్‌లో నేను ఇప్పుడు ఒక ఫ్లోట్ వాల్యూ ఇస్తాను. 10.123 అని సంథింగ్ అలా ఇచ్చాను. 10.123 అని ఇచ్చా. ఇప్పుడు దీన్ని ఇంటీజర్ కింద కన్వర్ట్ చేయగలమా అని చూద్దాము. ఎర్రర్ వచ్చిద్దో లేదో. మళ్ళీ ఎర్రర్ వచ్చింది. వాల్యూ ఎర్రర్. ఇన్వాలిడ్ లిటరల్ ఫర్ ఇంట్. సేమ్ ఎర్రర్ వచ్చింది. ఫ్లోట్ వాల్యూ ఇచ్చినా సరే ఫ్లోట్‌ని ఇంటీజర్ కింద ఎందుకు కన్వర్ట్ చేయడం కుదరదు అంటే, ఇక్కడ పాయింట్ ఇచ్చాం కదా! మనకి పాయింట్ ఇక్కడ డాట్‌లా తీసుకుంటది. డాట్ అనేది ఒక క్యారెక్టర్‌లా తీసుకుంటది. మీన్స్ అది స్ట్రింగ్ లానే ఉంటది. సో, ఇట్ కాంట్ కన్వర్ట్ ఫ్లోట్ వాల్యూ ఇంటూ అన్ ఇంటీజర్.
సో ఓన్లీ ఒక ఇంటీజర్ని మాత్రమే మనం న్యూమరికల్ క్యారెక్టర్ని మాత్రమే మనం ఇంటీజర్ కింద కన్వర్ట్ చేయగలం. సో దట్స్ టుడేస్ ప్రోగ్రామ్. 4th ప్రోగ్రామ్ అయిపోయింది. థ్యాంక్ యూ.